తిరుపతి అసెంబ్లీ టికెట్ పై కూడా కూటమిలో రచ్చరగుతోంది. టికెట్ దక్కకపోవడంతో టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కన్నీరు పెట్టుకున్నారు. ఇటీవలే వైసీపీ నుంచి జనసేనలో చేరారు ఆరణి శ్రీనివాసులు. ఆయనకి తిరుపతి కూటమి అభ్యర్థిగా అవకాశం దక్కింది. అయితే తిరుపతి స్థానం జనసేనకు కేటాయించడంపై పునరాలోచించాలి అంటున్నారు సుగుణమ్మ. టీడీపీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేశారన్న సుగుణమ్మ ఇప్పుడు చంద్రబాబు సర్వేలు ఏమైపోయాయని ప్రశ్నించారు. తిరుపతి టికెట్ తనకెందుకు ఇవ్వట్లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్కడి నుంచో వచ్చిన వారికి తాను మద్దతు ఇచ్చినా క్యాడర్ మాత్రం ఒప్పుకోవట్లేదని చెప్తున్నారు సుగుణమ్మ. సర్వీస్కి చంద్రబాబు నాయుడు గారు నాకే టికెట్ ఇవ్వడం జరిగింది. అయినా నేను ఓడిపోలేదు. అప్పుడు కూడా అంత గాల్లో కూడా నేను ఓడిపోలేదు. 13 రౌండ్లలో కూడా నేను 3000 మెజార్టీతోనే నిలిచాను. ఈ రోజున సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. దౌర్భాగ్యం ఏంటంటే తిరుపతి నగర ప్రజలు కానివ్వండి, తిరుపతి నగర తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, అంటే ఈ రోజున వైకాపాలో ఉన్నటువంటి నాయకుల్ని మేము ఏ విధంగా అయితే ఈ 4-5 సంవత్సరాలు మాకు ట్రైనింగ్ ఇచ్చి తిట్టించారో వాళ్ళకి మేము ఈరోజు చేతులు కట్టుకొని పని చేయాల్సి వస్తుంది. అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా? ఎవరికైనా ఒప్పుతుందా? ఎవరైనా చేయగలరా? నేనంటే చేయగలను. మన జరిగినటువంటి వర్క్షాప్లో మన రాష్ట్ర జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు శాంతి వచనాలు పలకడం జరిగింది. శాంతి వచనాలకు నేనైతే శాంతి కాగలను, కానీ ప్రజలు అడిగి చూడండి, తెలుగుదేశం క్యాడర్ని అడిగి చూడండి, జనసేన క్యాడర్ని అడిగి చూడండి, వైకాపా క్యాడర్ని కూడా అడిగి చూడండి. మీకు సమాధానం ఏమొస్తుందో. ఇప్పుడు మీకు సర్వేలు లేవా? మీకు చెప్పేవాళ్ళు లేరా? ఈ రోజున